మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గం నుంచి సమన్వయకర్త అన్న చుండూరు రవి, అట్లాగే కొండేపి నియోజకవర్గం నుంచి రైతాంగం అంతా నాయకులు విజయన్న, మన భాస్కర్ అన్న, మన ప్రజాప్రతినిధులు అందరం కూడా కొండేపి నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో అత్యధికంగా పొగాకు సాగు చేసుకునే ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో 25, 26 మరి టంగుటూరు, 23, ఈ కొండేపి పట్టణాల్లో రైతాంగానికి పండించిన పంటకు గిట్టుబాటు ధర అందట్లేదు. ఈ ఆక్షన్ ప్లాట్ఫారంలో వేలం కేంద్రాల్లో ఈ రేట్లు ఏవైతే ఉన్నాయో బెయిల్ రేట్లు గత సంవత్సరంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికన్నా ఆల్మోస్ట్ ఒక 10,000 రూపాయల కింటాకు తక్కువగా బిడ్లు పోతా ఉన్నాయి అని చెప్పి రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతాంగానికి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత ప్రతిపక్షంగా ఈరోజు వైసీపీ మరి తీసుకొని రైతుల పక్షాన నిలబడి ఈ ముఖ్యంగా ఆ యొక్క ప్రాంతాల్లో పండుతున్నటువంటి పంటలు, ఉదాహరణకు మన ప్రకాశం జిల్లాను తీసుకుంటే పొగాకు కానివ్వండి, మిర్చి, శనగ, కంది, మళ్ళీ అట్లా ధాన్యము, మరి మొక్కజొన్న, ఈ పంటలకు ఎక్కడ కూడా మద్దతు ధర మరి రైతాంగానికి కనీసం వారు సాగు చేసినటువంటి ఖర్చులు కూడా వచ్చే మరి పరిస్థితి లేనప్పుడు మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతాంగం పక్షాన నిలబడి మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేయడానికి ఈరోజు ఈ యొక్క వేలం కేంద్రానికి రావడం జరిగింది. ఈరోజు ఈ వేలం కేంద్రాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఎక్కడ కూడా గత సంవత్సరంలో కన్నా ఇప్పుడు పండించిన పంటల్లో నాణ్యత ఎక్కడ కూడా తగ్గలేదు. అదే బ్రైట్ క్వాలిటీ ఉంది, అదే యొక్క లీఫీ క్వాలిటీ ఉంది. మరి ఈ యొక్క నాణ్యమైన పంటను, పొగాకు పంటను పండించే క్రమంలో రైతాంగం గతంలో కన్నా ఈసారి ఈ యొక్క సాగు ఖర్చు పెరిగింది. అనేక కారణాలు కావచ్చు. కూలీల ఖర్చులు కానివ్వండి, ఎరువుల ఖర్చులు కానివ్వండి, ఇతర ఖర్చులు కానివ్వండి, పౌల ఖర్చులు, ఇవన్నీ పెరిగిన నేపథ్యం ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. రెండవది దిగుబడి. అనేక కారణాలు, మరి అకాల వర్షాలు కానివ్వండి, ఇతర కారణాల వల్ల దిగుబడి కూడా గతంలో కన్నా మరి ఒక 30% 2-3 క్వింటాళ్ళు తక్కువ దిగుబడి వచ్చినటువంటి నేపథ్యం. కాబట్టి ఈ విధంగా ఈ డబుల్ ట్రబుల్ అంటే సాగు ఖర్చులు పెరగడం, దిగుబడి తగ్గడం, ఈ నేపథ్యంలో రైతాంగం ఇంకా పొగాకు రైతులు క్వాలిటీ మరి పొగాకును పండించి మరి గిట్టుబాటు ధర కోసం ఈరోజు వేలం కేంద్రానికి రావడం జరిగితే ఇక్కడ అసలు కథ నడుస్తూ ఉంది. ఈరోజు ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోలేదు. సామాజిక స్పృహ కానివ్వండి, ఒక సామాజిక బాధ్యత కానివ్వండి, రైతాంగం పక్షాన మరి నిలబడే ఆలోచన కానివ్వండి, వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు మేము వ్యాపారస్తులం, వ్యాపారం చేసుకుంటాం, మాకు ఎంత తక్కువలో ఎంత తక్కువలో కొనమని మాకు ఆదేశాలు ఉన్నాయి అని ఐటీసీ అంటుంది. ఇక్కడ ఒక గాడ్ఫ్రే అంటుంది. అరే ఏమయ్యా నువ్వు గమనించావా లేదంటే అవన్నీ మాకు సంబంధం లేదు సార్, ఈరోజు పంట ఉంది, రైతులు అమ్ముతున్నారు, మేము కొంటా ఉన్నాం, లేదని తీసుకువెళ్ళిపోమండి. ఇంత నిర్దాక్షిణంగా రైతుల్ని మరి కేవలం ఒక వ్యాపార కోణంలో చూడడం అనేది చాలా బాధాకరం. ఎక్కడ కూడా ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేసినట్లు కనపడటం లేదు. శిక్షక పాత్ర, ఒక దళారీ పాత్రలో పోషిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా చాలా దారుణం. ఈ పరిస్థితి ఇట్లేకినా కంటిన్యూ అయితే ఈ సీజన్లో ఈ వేలం కేంద్రంలో రేట్లు పెరగకపోతే ఇంకా పడిపోయే ప్రమాదం ఉంది. దీన్ని అరికట్టడానికి, ఈ యొక్క రేట్లను మరి అట్లా ఆపి పట్టుకోవడానికి ప్రభుత్వం తక్షణమే ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వైసీపీ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మార్కెట్ మరి ఇంటర్వ్యూన్ అయ్యి మరి రేట్లు పడిపోకుండా రైతాంగానికి మరి న్యాయం చేకూర్చే విధంగా, ఆదుకునే విధంగా చేసిందో దాన్ని తీసుకొని మరి ఖచ్చితంగా పార్టీలు పక్కన పెడతాం. రైతు అనేవాడు ఏ పార్టీ కాదు. రైతు అనేవాడు ఈరోజు సమాజానికి వెన్నెముక. కానీ ఈరోజు వెన్నుపూసలాగా కరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే మరి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రభుత్వం మేలుకొని మార్కెట్ ఇంటర్వెన్షన్, మార్కెట్ కావచ్చు, ఎస్టీసీ కావచ్చు, తర్వాత టొబాకో గ్రోయర్స్, ఫార్మర్స్ గ్రోయర్స్ అసోసియేషన్ కావచ్చు, సమాఖ్య కావచ్చు, ఏదో రూపేణా మీరు ఖచ్చితంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయాలి.
వాళ్లకు సవాల్ విసిరాలి ఈ బయర్స్కు. అదిగో మీరు కొనకపోతే మేము కొంటాం, అంతేగాని రైతుల్ని గారికి వదిలేసి వాళ్ళ ఏ రేటు మీరు చెప్తే ఆ రేటు వాళ్ళు కొంటారనే ఒక చులకన భావం లేకుండా మేము ఆదుకుంటామనే ఒక భరోసాను కల్పించే కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వైసీపీ ఈ రైతుల పక్షాన్ని మేము నిలబడతాం. ఈరోజు మరి ఇంకా ఒక వార్నింగ్ లాగా చెప్తా ఉన్నాం. ఇంకా ఈ పరిస్థితి మెరుగుపడకపోతే ఏ విధంగా అయితే మిర్చి రైతులను గాలికి వదిలేశారు జగనన్న, మరి పదే పదే ఈ యొక్క అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకుపోతే ఏదో గటాగటిన 10,900 ఏదో ఒక మన సపోర్ట్ ప్రైజు ఫిక్స్ చేసి అదిగో సపోర్ట్ ప్రైజు మద్దతు ధర పెట్టామని చెప్పారు. కానీ ఎవరు కూడా ఇంతవరకు ఆ రేటుకు మిర్చిని కొండ పాపాన పోలేదు. రైతులు విసుగు చెంది పండిన పంటను రోడ్డు మీద తగలబెట్టినటువంటి పరిస్థితి కనబడతాం. పరిస్థితి ఇంకా విషమించక మునిపే, పొగాకు రైతులకి పరిస్థితి రాక మునిపే ఈ వేలం కేంద్రంలో రాబోయే రోజుల్లో ఈ యాక్షన్లో ఈ సీజన్లోనే ప్రభుత్వం చొరవ చూపించి మార్కెట్ ద్వారా ఇంటర్వ్యూన్ అయ్యి ఈ యొక్క రేట్లు పడిపోకుండా గతంలో లాగే ఆ 37,000 రూపాయల రేటును తిరిగి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలని మేము డిమాండ్ చేస్తూ మరొకసారి రైతులందరికీ కూడా భరోసా ఇస్తున్నాం. మేము వైసీపీ అండగా ఉంటుంది.